సుభాష్‌కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. మీ నాన్నగారి హాస్పిటల్ బిల్ ఇంకా కట్టలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చాలా గట్టిగా కావ్య, కావ్య అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఒక కావ్య వచ్చి, "ఏంటి మావయ్య ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ మాత్రం, నాన్నగారి హాస్పిటల్ బిల్ కట్టలేదంట. దాన్ని ఇంకా పెండింగ్‌లోనే ఉంచారట. ఎందుకు అలా జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం మౌనంగా వాళ్ళ మామయ్యని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి, "అదేంటి అలా ఎలా జరుగుతుంది? హాస్పిటల్ బిల్ కట్టకుండా ఎలా ఉండగలరు? హాస్పిటల్ బిల్ కడితేనే కదా మామయ్య వేరంగా కోలుకోగలరు. ఇందులో గూడా నువ్వు ఏమైనా పక్షపాతం చూపిస్తున్నావా కావ్య?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం, "ఏంటి కావ్య అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు? ఏం జరుగుతుందో మీ ఇద్దరు ఇప్పటికైనా చెప్పండి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అది చూసిన అపర్ణాదేవి మాత్రం, "ఏదో జరుగుతుంది. మా మధ్యన ఏదో చెప్పకుండా దాచేస్తున్నారు మీరు. ఏంటో అసలు విషయం ఏంటో మీరు బయట పెడితేనే కదా మాకు తెలుస్తుంది. ఏంటో మర్యాదగా చెప్పండి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్యని అలా చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు కావ్య ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏం చెప్పాలి వీళ్ళందరికీ అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్